జయంత్, ప్రేమ్, సారాంశ్ వయసుల మొత్తము 93 సంవత్సరాలు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, జయంత్, ప్రేమ్ అండ్ సారాంశ్. రైట్, వీళ్ళ మొత్తము ఎంత? ఇది ప్రజెంట్, ఇది పాస్ట్. ప్రస్తుత వయస్సు, రైట్, కొన్ని సంవత్సరాల ముందట ఇచ్చిన వయస్సు. ప్రస్తుత వయస్సు యొక్క వయసుల మొత్తము ఎంత సార్? 93. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. అర్థమైంది. 10 years ago వీడు 10 దగ్గుతాడు. ప్రేమ్ కూడా 10 సంవత్సరాలు వెనక్కి వేసుకోవాలి. సారాంశ్ కూడా 10 సంవత్సరాలు వెనక్కి వేసుకోవాలి. అంటే ఇక్కడ 10 తగ్గింది, ఇక్కడ 10 తగ్గింది, ఇక్కడ 10 తగ్గింది. 93లో మొత్తం 30 తగ్గింది. అంటే ఈ రేషియో ఎంత? 63. ఈ రేషియో ఎంత? 63. 63 ఏ రేషియోలో ఉండాలి? 2:3:4 రేషియోలో ఉండాలి. ఈ మూడిటి యొక్క మొత్తము 93 నుంచి 30 తగ్గించాను. 30 తగ్గిస్తే 63. రైట్, మూడిటిని కూడితే 9 కాస్త నాకు 63 అయింది. 9 ఏళ్ళ 63. ఇది నిష్పత్తిలో ఉంది. ఎగ్జాక్ట్ వాల్యూ రావాలంటే నేను 7 తోటి లబ్ధం చేయాలి. 7 తోటి లబ్ధం చేయాలి. నాకు క్వశ్చన్లో సారాంశ్ మీదనే ఉంది సార్, నాకు సారాంశ్ మీదనే ఉంది. 7 తోటి లబ్ధం చెయ్యాలి. 7 28. ఇది 10 సంవత్సరాల ముందట. 10 సంవత్సరాల తర్వాత 28 మైనస్ ప్లస్ 10 ఎంత? రైట్, 38. 28 మైనస్ 10. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? రైట్. నౌ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు ఇది 38 years. ఈ లాజిక్ అందరికీ క్లియరా సార్? ఇది 38. రైట్, 38 మైనస్ 10. 38 మైనస్ 10 చూడంగానే క్వశ్చన్ చూడంగానే ఈ 2 ఆప్షన్లు తప్పు. ఈ 2 ఆప్షన్లు తప్పు. ఎందుకు ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్లు తప్పు? ఒకసారి లాజికల్గా ఆలోచించండి సార్. ఇదేమో 4 తోటి లబ్ధం అవుతుంది. ఇదేమో ఈ రెండిటి మధ్యలో తేడా 10 అన్నాడు. ఇది కూడా 4 తోటి లబ్ధమై, ఇది కూడా 4 తోటి లబ్ధం అవుతే తేడా 4 తోటి లబ్ధమయ్యే నంబరే రావాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఇది 4 తోటి డివైడ్ అయ్యి ఇది కూడా 4 తోటి డివైడ్ అవుతే ఈ రెండిటిని ఫర్ ఎగ్జాంపుల్ 24 మైనస్ 12 ఎంత సార్? 12. ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ కూడా 4 తోటి డివైడ్ అవుతుంది. ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. ఎందుకంటే 2:3:4. ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతే తేడా 4 తోటి డివైడ్ అవ్వాలి కదా సార్. 10 4 తోటి డివైడ్ కాదు. చూడంగానే ఈ 2 ఆప్షన్లు తప్పు. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్. మళ్ళీ ఇది 34. ఇది 34. ఇది 34 వేసుకున్నాం అనుకోండి. 34 మైనస్ 10 ఎంత అవుతుంది? 24. 24 అంటే ఇది 6 తోటి మల్టిప్లై చేశాను. 3 6ల 18, 2 6ల 12. కూడితే ఎంత వస్తుందో మీరు చూసుకోండి. ఆన్సర్ 93 యాడ్ చేసిన తర్వాత వస్తుందో చూసుకోండి. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఎందుకు 4 తోటి డివైడ్ అవ్వట్లేదు? అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? రైట్, ఇది 34 ఎందుకు కాదు అనేది కూడా మీకు ఈజీగా ఇక్కడ తెలిసిపోతుంది సార్. ఇది 34 అనుకోండి. 34 మైనస్ 10 24. 24 అంటే 4 24 అయిందంటే 6 సార్లు, 3 6 సార్లు, 2 6 సార్లు, 12 10 సంవత్సరాల తరువాత 22, 18 10 సంవత్సరాల తరువాత 28. ఇది 50 88. నాకు కావాల్సింది 93. ఈక్వేట్ కావట్లేదు కాబట్టి 34 తప్పు. ఎందుకు 34 తప్పు అనేది అందరికీ అర్థమైందా? రైట్, ఎందుకు రాంగ్ అని కూడా అందరికీ క్రిస్టల్గా క్లియర్ అయింది అనుకుంటా. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్, ఇక్కడ ఎందుకు నేను మొత్తం 30 తీసేశాను? 93 ఎందుకు 63 అయింది? ఇక్కడ 10 సంవత్సరాలు తగ్గింది, ఇక్కడ 10 సంవత్సరాలు తగ్గింది, ఇక్కడ 10 సంవత్సరాలు తగ్గింది. అంటే మొత్తము 93లో 30 తగ్గింది. అంటే ఇది 63. 63 3 క్యాండిడేట్స్కి మొత్తం అన్నాడు. 9 63. 9 63.
ఆర్ లేకపోతే మీరు యూనిట్ డిజిట్ లాజిక్ కూడా చేయొచ్చు సార్. యూనిట్ డిజిట్ లాజిక్ కూడా చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ 38 వస్తుంది. అదెలా సార్? ఇక్కడ చూడండి సార్, 2 3 4 9 63 అయింది. 9 ఏళ్ళ 63 రైట్. 7 4 28 ఇక్కడ 8 ఇక్కడ 0. ఆన్సర్ యూనిట్ డిజిట్ 8 ఉండాలి. ఫినిష్. ఆన్సర్ యూనిట్ డిజిట్ 8 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 8 ఉండాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 3 4 2 3 4 9 కాస్త 63 అయింది. 63 అవుతే 9 ఏళ్ళ 4 ఏళ్ళ 28. 28లో యూనిట్ డిజిట్ 8 ఇక్కడ 0. 8 + 0 8. ఆన్సర్ 34 అయ్యే ఛాన్స్ లేదు. నాకు ఫస్ట్ రెండింటిని ఎందుకు ఎలిమినేట్ చేశాను అందరికీ క్లియర్ అయింది అనుకుంటా.